స్టాండర్డ్ డీవియేషన్ డిస్క్రీట్ సిరీస్ చెప్తున్నాను చూడండి. ఈ ప్రాబ్లం నోట్ చేసుకోండి ఇమీడియట్ గా. డోంట్ రైట్ ఎనీథింగ్ ఆన్ ద బోర్డ్. ప్రాబ్లం నోట్ చేసుకున్నారా? ఎక్స్ ఎఫ్ వాల్యూస్ నోట్ చేసుకోండి. చూడండి స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా స్క్రీన్ మీద కనపడుతున్నది. యూ కెన్ సీ ఇట్. వాట్ ఈస్ ద ఫార్ములా? స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు what is the formula? Standard deviation formula. Square root of sigma x square by n. Note చేసుకోండి. Standard deviation is equal to square root of sigma fx square by n. స్క్రీన్ మీద కనపడుతున్నదా? ఫార్ములా కనపడుతున్నదండి? Yes sir. Square root of sigma fx square by n. చూడండి, ఇది కావాలంటే నేను డైరెక్ట్ మెథడే చెప్తున్నాను. డైరెక్ట్ మెథడ్ లో కావాలి అంటే మీకు తెలుసు, ఫస్ట్ అర్థమెటిక్ మీన్ కనుక్కోవాలి. అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్ అర్థమెటిక్ మీన్. సో అది కనుక్కోవాలి ఫస్ట్. సిగ్మా ఎఫ్ దిస్ కాలం ఇంటూ దిస్ కాలం బై ఎన్. సిగ్మా ఎఫ్ఎక్స్ అది కనుక్కొని డివైడెడ్ బై ఎన్. ఎన్ తోటి డివిజన్ చేయాలి. ఫార్ములాలో ఇంప్లై చేసి అందుకని సిగ్మా ఎఫ్ఎక్స్ కనుక్కుంటున్నాను. చూడండి, 12 into 3 is equal to 36. సో అదే రాయటం జరిగింది. 14 into 5 is equal to 70. 16 into 9 is equal to ఎంత? 16 into 9 144. 18 into 16 ఎంత? 288. 288. Okay, next 20 into 80. 20 into 8 160. 22 into 7 154. 154. Okay, 154. 154. Then 24 into 2 is 48. 48. ఓకే, సో ఇప్పుడు సిగ్మా ఎఫ్ఎక్స్ కావాలి. ఫార్మ్ ఫస్ట్ అర్థమెటిక్ మీన్ కనుక్కోవాలి. సో అర్థమెటిక్ మీన్ సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. సో అందుకే అది కనుక్కుంటే సిగ్మా ఎఫ్ఎక్స్ టోటల్ చేస్తే 900 వస్తుందండి. యూ కెన్ చెక్ ఇట్. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 900. ఓకే, బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు 50. ఇది టోటల్ చేయండి, మీకు 50 వస్తుంది. సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 50, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 50. స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అర్థమెటిక్ మీన్. అర్థమెటిక్ మీన్ యొక్క ఫార్ములా సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. సో సిగ్మా ఎఫ్ఎక్స్ వచ్చేసి 900, ఎన్ వచ్చేసి 50. 900 by 50. 900 by 50 వేస్తే మీకు ఎంత వస్తుందండి చూడండి, 18 వస్తుంది. సో దట్ ఈస్ ఎక్స్ బార్. అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 18. సో అది కనుక్కోవాలి. సో ఈ ఫార్ములాలో ఉన్న ఈ స్మాల్ ఎక్స్ కావాలి అంటే ఒరిజినల్ ఎక్స్ బార్ కనుక్కోవాలి. 18 మన స్టాండర్డ్ మన అర్థమెటిక్ మీన్. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎక్స్ రావాలి. 18 ఈజ్ అవర్ అర్థమెటిక్ మీన్. ప్రతి ఒక్క వాల్యూ నుంచి కూడా 18 తీసివేయాలి. చూడండి ఎట్లా వస్తున్నారు చూడండి. చూడండి 12 నుంచి 18 తీసేస్తే -6. 14 నుంచి 18 తీసివేస్తే -4.
సో ఆ విధంగా ప్రతి ఒక్క వాల్యూ నుంచి కూడా 18 తీసివేయాలి. అప్పుడు మనకు స్మాల్ ఎక్స్ అనేది వస్తుంది. ఫార్ములాలో ఉన్న స్మాల్ ఎక్స్ అది. స్మాల్ ఎక్స్ ఏంటంటే ఈ ఎక్స్ వాల్యూ నుంచి అర్థమెటిక్ మీన్ వాల్యూని తీసివేస్తే స్మాల్ ఎక్స్ వస్తుంది. సో అదే మీరు చూడండి 16 నుంచి 18 తీసేస్తే -2, 18 నుంచి 18 తీసేస్తే 0, 20 నుంచి 18 తీసేస్తే 2, 22 నుంచి 18 తీసేస్తే 4, 24 నుంచి 18 తీసేస్తే 6. అర్థమైందా అండి? Did you understand? Yes, sir. Yes. Okay. Next. Once again, sir. బాబు Arey, check in YouTube, re. You can check in YouTube. మళ్ళీ చెప్పాలా? ఎవరు అడిగింది మళ్ళీ చెప్పాలని? No need, sir. చూడండి, ఫస్ట్ అర్థమెటిక్ మీన్ కనుక్కోవాలి. అర్థమెటిక్ మీన్ ఫార్ములా సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. సో సిగ్మా ఎఫ్ఎక్స్ బై మీకు ఆన్సర్ సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్ చేస్తే 18 వచ్చింది. Sir, screen is not appearing. Okay, it will appear, don't worry. Here, don't worry. కనపడుతున్నదా ఇప్పుడు? Is it visible? Yes, sir. ఓకే, చూడండి, సిగ్మా ఎఫ్ఎక్స్ ఫస్ట్ అర్థమెటిక్ మీన్ కనుక్కోవాలి. అర్థమెటిక్ మీన్ యొక్క ఫార్ములా సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. సో సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్ కాబట్టి ఎఫ్ ఇంటూ ఎక్స్ చేశారు, ఆ కాలమే ఇది ఎఫ్ ఇంటూ ఎక్స్. సో 900 బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు 50. 900 బై 50 చేస్తే 18 వచ్చింది. ఈ వాల్యూస్ నుంచి 18 తీసివేయాలి. క్యాపిటల్ ఎక్స్ నుంచి ఎక్స్ బార్ తీసివేస్తే మీకు వచ్చేదే స్మాల్ ఎక్స్. సో 12 నుంచి 18 తీస్తే -6, 14 నుంచి 18 తీసేస్తే -4. ఆ విధంగా చేస్తే స్మాల్ ఎక్స్ వస్తుందండి. అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? ఎస్, ఈజ్ ఇట్ క్లియర్? మనకు ఫార్ములాలో సిగ్మా ఎఫ్ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఎఫ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కావాలి. ఎక్స్ స్క్వేర్ అంటే ఈ ఎక్స్ వాల్యూస్ లో ఉన్న ప్రతి వాల్యూ యొక్క స్క్వేర్ కావాలి. 6 స్క్వేర్, 6 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 36, 4 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 16, 2 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 4, 0 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్, 4 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 16. అట్లానే 6 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 36. ఇప్పుడు ఎఫ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కాబట్టి వాల్యూస్ లో చూడండి, ఎఫ్ వాల్యూ F3 x స్క్వేర్ 36, 3 ఇంటూ 36 వాల్యూ 108 ఉంటుంది. 108 ఇక్కడ రావాలి. అట్లనే 5 ఇంటూ 16 ఎంత వాల్యూ? 5 ఇంటూ 16 80. అట్లా ఎఫ్ ఎక్స్ స్క్వేర్, ఎఫ్ ఈ కాలం ఎఫ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. మనం చేసిన ఎక్స్ స్క్వేర్ ఇవన్నీ కూడా మల్టిప్లై చేసుకుంటూ రావాలండి. అట్లా చేస్తే ఇక్కడ వాల్యూస్ వస్తాయి. దీస్ వాల్యూస్ విల్ కమ్. ఓకే, చూడండి, 2 ఇంటూ 36 72. అట్లానే 7 ఇంటూ 16 112, 8 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 32, 16 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0, 9 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 36. సో ఈ ఫార్ములాలో ఉన్న మీనింగ్ అదండి, సిగ్మా ఎఫ్ఎక్స్ స్క్వేర్ అంటే ఈ స్మాల్ ఎక్స్ అంటే ఇక్కడ ఉన్న ఎక్స్ వాల్యూస్ నుంచి, ఈ ఎక్స్ వాల్యూస్ నుంచి అర్థమెటిక్ మీన్ వాల్యూ తీసివేస్తే స్మాల్ ఎక్స్ వస్తుంది. మనకు అర్థమెటిక్ మీన్ 18 వచ్చింది. ప్రతి ఒక్క వాల్యూ నుంచి 18 తీసివేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. దీన్ని స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఎఫ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ చేస్తే ఎఫ్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సిగ్మా ఎఫ్ ఎక్స్ స్క్వేర్ ఇది టోటల్ చేస్తే సిగ్మా ఎఫ్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఈ టోటల్ 440 బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్. ఈ టోటల్ చేస్తే ఎన్ వస్తుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 440 బై 50, అది 440 బై 50 ఈజ్ ఈక్వల్ టు 8.8. మీరు క్యాలిక్యులేటర్ సాయంతో చేయండి.
440/50 is equal to 8.8. దీనికి స్క్వేర్ రూట్ కడితే ఎంత వస్తుందండి? 2.96 వచ్చింది. సో దిస్ ఈస్ ద వాల్యూ 2.96. మనం డౌట్ ఉంటే నాకు మరొకసారి అడగండి. ఇస్ దర్ ఎనీ డౌట్? డౌట్ ఉంటే అడగండి. ఏ వాల్యూ ఎట్లొచ్చిందో నేను చెప్తాను. స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా డిస్క్రీట్ సిరీస్ లో స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్ఎక్స్ స్క్వేర్ బై ఎన్. అదే కంటిన్యూస్ సిరీస్ అయితే ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూ కాకుండా మిడ్ వాల్యూ కనుక్కుంటాం. ఎక్స్ ప్లేస్ లో ఎం వస్తుంది, మిడ్ వాల్యూ బేస్ చేసుకొని చేస్తాము. సో అది విషయం. ఓకేనా? .97 డిస్క్రీట్ సిరీస్. ఇది కంటిన్యూస్ సిరీస్ అయితే మిడ్ వాల్యూస్ తీసుకుంటాము, ఎక్స్ ఉండదు కాబట్టి ఆ ప్లేస్ లో మిడ్ వాల్యూస్ వస్తాయి. సో ఇట్లా చేస్తే స్టాండర్డ్ డీవియేషన్. సార్ కంటిన్యూస్ సిరీస్ కి మిడ్ వాల్యూ తీసుకొని సేమ్ ప్రాసెస్ సార్? I am ending the meeting. Okay. సార్ Yes. కంటిన్యూస్ సిరీస్ కి మిడ్ వాల్యూ తీసుకొని సేమ్ ప్రాసెస్ చేయాలా సార్? ఉండదు కదా, అక్కడ Yes. మిడ్ వాల్యూ వస్తుంది. మిడ్ వాల్యూ బేస్ చేసుకొని చేస్తాం. ఓకే ఓకే సార్. ఓకే. దట్ వీడియో ఐ విల్ షేర్ ఇన్ ద గ్రూప్. డోంట్ వర్రీ. ఇది Okay, కూడా sir. చెప్పిన చెప్పాను ఆల్రెడీ డీటెయిల్ గా. ఓకే, థ్యాంక్ యూ. ఐ am ending the meeting. All the best. Okay. ఓకే సార్. Okay.